హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఓం నమ శివాయ. అరుణాచలంలో శ్రీ అమ్మవారు ప్రత్యక్షం. అపిత కుచంబల్ దేవి అంటే పార్వతీదేవి. ఆమె వెలిసిన విధానం. ఒకసారి పార్వతీదేవి తన భర్త అయిన పరమశివుడి కళ్ళను ఆట పట్టిస్తూ మూసివేశారు. ఆ క్షణంలో జగత్తంతా చీకటిగా మారింది. తన తప్పు గ్రహించిన అమ్మవారు భూమికి వచ్చి శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశారు. ఆమె తిరునామలలోని అరుణాచల పర్వతం వద్ద కఠినమైన తపస్సు చేశారు. ఆమె భక్తి పశ్చాత్తాపం చూసి శివుడు జ్యోతిర్లింగం అంటే అగ్నిస్తంభంలాగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపమే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి తపస్సు పూర్తయ్యాక శివుడి పార్వతీదేవిని తన అర్ధాంగిగా అంగీకరించాడు. అప్పటి నుంచి ఆమె అపిత కుచంబల్ దేవి అనే నామంతో అరుణాచలేశ్వరుడి పక్కన కొలువై ఉన్నారు. అపిత కుచంబల్ అనే పేరుకు అర్థము తన భక్తులను పిల్లలుగా చూసి వారికి అపారమైన కరుణను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ అరుణాచల మహిమ అరుణాచల పంచభూత లింగాల్లో అగ్నితత్వంను సూచిస్తుంది. అందుకే ఇక్కడ శివశక్తి ఏకత్వాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవంలో అరుణాచలం పర్వతంపై మహాదీపం వెలిగించడం ఈ దివ్యజ్యోతి ప్రత్యక్షానికి గుర్తుగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, అమ్మవారి యొక్క కొలువై ఉండటము, ఇక్కడ ప్రత్యక్షం అవ్వడము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి వీడియోస్ అందిస్తుంటాను. అప్పటి వరకు అందరికీ ఓం నమ శివాయ. అందరికీ ఓం నమ శివాయ.